అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి రోజు భాగ్యలక్ష్మి వత్తి ఎలా చేసి వెలిగించుకుంటారో చూద్దామండి। నేను చాలా వీడియోల్లో కాటన్తో దార ఎలా తీస్తారో చూపించాను। ఈ భాగ్యలక్ష్మి వత్తిని నోములలో వ్రతాలలో కూడా వెలిగించవచ్చునండి। మరియు సంక్రాంతి రోజు ముఖ్యంగా వీలుంటే వెలిగించుకోవచ్చు। పత్తి నుండి గింజలను వేరు చేసి శుభ్రమైన పత్తితో చేసిన దార అండి ఇది। ఈ భాగ్యలక్ష్మి వత్తికి మనము పెన్నుకు గాని మన చేతి వ్రేలుకు గాని 33 రౌండ్స్ చుట్టాలండి। వీడియో మొత్తం చూస్తే గాని వత్తి ఎలా తయారు చేస్తారో అర్థమవుతుందండి। ఈ వత్తి చాలా చూడడానికి అందముగా ఉంటుందండి। వీడియో మొత్తం చూడండి, చూస్తేనే ఈ వత్తి ఎలా చేయాలో అర్థమవుతుంది। ఈ విధముగా 12 వత్తులు చుట్టాలండి। మనము పెన్ను నుండి వత్తిని తీసేటప్పుడు దాని కొనకు కొంచెం పాలు అద్దినచో పోగులెవ్వకుండా ఉంటుంది। మరియు 5 పోగుల వత్తులు కొన్ని చేసుకోవాలండి। ఈ 5 పోగుల వత్తులు కొంచెం పెద్దవిగా చేసుకుంటే మనకు వత్తి చాలా బాగా వస్తుంది। మన ఛానల్లో చాలా రకములైన వత్తులు ఉన్నాయండి। మోదకం వత్తి మరియు రకరకాల వత్తులు ఉన్నాయండి। అవసరం ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి। ఇలా 5 పోగుల వత్తులు కొన్ని చేసుకొని పెట్టుకోవాలండి ముందే। నేను ఒకటి ఇందులో చూపించాను। తరువాత మనము చుట్టిన రౌండ్స్ 2 తీసుకొని ఒక దగ్గర పెట్టి వాటి మధ్యలో నుండి 5 పోగుల వత్తిని తీసి ముడివేయాలండి। ఇలా 2 ముళ్ళు వేయాలి। తరువాత రౌండ్గా చుట్టిన వాటిని 2 తీసుకొని 5 పోగుల వత్తిని దానిలో నుండి తీసి రెండింటిని ముడివేయాలండి, మొదటి వత్తిలాగానే। ఇప్పుడు జాయింట్ చేసిన 2 వత్తులను ఒకే చోట పెట్టి మరి ఒక వత్తిని తీసుకొని
అటు సైడు ఇటు సైడు వచ్చేలాగా ఇలా వత్తితో వీడియోలో చూపిన మాదిరిగా ముడి వేయాలండి. ఈ విధముగా రెండు సైడ్ల వత్తిని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు జాయింట్ చేసిన 4 రౌండ్ల వత్తి తయారయ్యిందండి. వీటి అన్ని కొనలను ఒకే చోట పెట్టి కొంచెం కాటన్ను తీసుకొని పువ్వత్తిలాగా తాల్వాలి. మిగతా రౌండ్స్ కూడా రెండు మొదట చూపించినలాగా జాయింట్ చేసుకోవాలండి. తర్వాత మనము ఇందాక చేసుకున్న 4 రౌండ్స్ పెట్టిన వత్తికి ఎదురుగా ఉన్న దానిలో 5 పోగుల వత్తిని దూర్చి దానికి 2 రౌండ్స్ చుట్టిన వత్తిని మధ్యలో నుండి తీసి ముడివేయాలండి. ఇలా 4 సైడ్ల 4 వత్తులను వీడియోలో చూపిన మాదిరిగా ముడివేయాలండి. మనము అన్ని రౌండ్స్ను జాయింట్స్ చేసిన తర్వాత వత్తి ఇలా తయారయ్యిందండి. మళ్ళీ సైడ్లో కూడా 5 పోగుల వత్తిని రెండిటి మధ్యలో నుండి దూర్చి ముడివేయాలండి.
మనకు ఒక పుష్పం ఆకారం వస్తుందండి వత్తి. మనం ముడివేసిన 5 పోగుల వత్తుల కాడాలను ఒక దగ్గర పెట్టి కొంచెం కాటన్ను పెట్టి తాల్వాలండి. ఇలా 9 కాడాలు వస్తాయండి. ఇది ఒక ముగ్గులాగా తయారవుతుందండి. ఇదేనండి భాగ్యలక్ష్మి వత్తి, సంక్రాంతి రోజు వెలిగించుకునే వత్తి. నోములలో, వ్రతాలలో, పర్వదినాలలో కూడా ఈ భాగ్యలక్ష్మి వత్తిని వెలిగించుకోవచ్చునండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.